వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ తోట రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు సిట్ అనే పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను హరీష్ రావును విచారణ చేశారు. వారిపై ఎలాంటి అక్రమ కేసులు లేవని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా నిరసన తెలియజేయాలని ఫిబ్రవరి 1వ తారీఖున ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు నేతృత్వంలో బైక్లతో శాంతియుత ర్యాలీ చేశారు. ఆ రోజు కార్యకర్తలంతా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని చూస్తే పోలీసులు 10 మంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఇలా మాపై ఎన్ని కేసులు పెట్టినా మా జాతిపిత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మా పోరాటం ఆగదని తోట రామారావు మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వంగాల వెంకటేశ్వర్లు, నల్లముతు కోటేశ్వరరావు, రావుల నరసింహారావు, దామల రవి, ఏనుగు వెంకట్, చేతికృష్ణ, బాబా కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత 1వ తారీఖు నాడు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నేడున్న ప్రభుత్వ సూచన సలహాలతోటి సిట్ అనే పేరుతోటి అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఆ రోజు విచారణకు వస్తారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరసన తెలియజేయాలని పార్టీ పిలుపులో భాగంగా ఆ రోజు ఖమ్మం నగర అధ్యక్షుడైనటువంటి పగడాల నాగరాజు గారు, ఇంకా సహచరులు ఉపేందర్, వెంకట్, మాటేటి కిరణ్ అందరం కలిసి వేలాది మంది మోటార్ సైకిళ్లతో ర్యాలీ చేసి శాంతియుతంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం అనేది తప్పుడు విధానం. ఆయన తప్పు చేసి ఉంటే ఎప్పుడో సుప్రీంకోర్టే సూచన ఇచ్చేది. సుప్రీంకోర్టే సిట్టు అలాంటి అక్రమ కేసులు ఏం లేవు అని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వదిలిపెట్టి, ఇక్కడ పాలన వదిలిపెట్టి, పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, ఏదైనా పబ్లిక్ ఉపయోగపడే సామాజిక స్పృహ లేనటువంటి ప్రభుత్వం సిట్టు పేరుతోటి హరీష్ రావు గారిని పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు, సంతోష్ రావుని పిలిచారు. వాళ్ళనే ఏం సమాధానం అధికారులు చెప్పలేకపోయారు. మహానుభావుడు జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని పిలవటం, దానికి నిరసనగా ర్యాలీ చేస్తూ ఉంటే శాంతియుత ర్యాలీలో అనుకోకుండా ఆ రోజు పోలీసులు కార్యకర్తలంతా ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టడానికి వస్తే ఆ రోజు పోలీసులు అత్యుత్సాహంతో కొంతమంది చేసిన దానికి ఒక 10 మంది మీద కేసులు చేయటం జరిగింది. ఇటువంటి కేసులు ఎన్నైనా పోరాటానికి కొత్త కాదు. ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి తెలంగాణ సైన్యం, బీఆర్ఎస్ సైన్యం ఎన్ని కుట్ర కేసులు పెట్టినా వాటిని ఛేదించి కోర్టుల ద్వారా పరిష్కారం వైపు పోయి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నిరంతర పోరాటం చేస్తామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఉపేందర్ని, అదేవిధంగా వెంకట గారిని, పగడాల నాగరాజు గారిని ములాఖాత్ పెట్టి మాట్లాడి రావటం జరిగింది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.